అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో మరి కాసేపట్లో వర్షం రాబోతోంది అని తెలుసుకున్న ఒక నెమలి వచ్చి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఎంతో అందమైన ఆ నాట్యాన్ని చేస్తున్న ఆ నెమలిని ఒక వేటగాడు గురిపెట్టి కొట్టాడు. దాంతో అది కింద పడిపోయింది. చనిపోలేదు. అలా నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ నెమలి దగ్గరికి వెళ్లి నెమలి ఈకలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వేటగాడు. ఎమ్మటే స్పృహలోకి వచ్చిన ఆ నెమలి తన ఒంటిమీద ఈకలు కనపడకపోవడంతో చాలా సిగ్గుతో వెళ్లి ఒక గృహలో దాక్కుంది. అప్పుడు మిగతా నెమలులన్నీ వచ్చి గృహలో నుండి బయటికి రమ్మని అడిగాయి. అప్పుడు తన ఒంటిమీద ఈకలు లేకపోవడంతో ఆ నెమలి గృహ నుండి బయటికి రాలేకపోయింది. ఇదంతా చూస్తున్న ఒక చిన్న చీమ ఆ గృహలోపటికి వెళ్లి ఆ నెమలికి ధైర్యం చెప్పి, ఇక్కడే మనకు దగ్గర్లో ఉన్న శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్లి దండం పెట్టుకో, ఆ స్వామిని ప్రార్థించు, నీకు మళ్లీ ఈకలొచ్చేలా ఆ స్వామి చేస్తారు అని ధైర్యం చెప్పింది చీమ. అప్పుడు అధైర్యాన్ని వీడి గృహలో నుండి బయటికి వచ్చిన ఆ ఈకలు లేని నెమలిని మిగతా నెమలులన్నీ చుట్టూ నిలబడి తను బయటికి కనపడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్లి శ్రీమహావిష్ణు పాదాల దగ్గర విడిచివెళ్లారు. అప్పుడు ఆ నెమలి